పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 4 కోసం గతంలో పరిసర ప్రాంతాలకు చెందిన భూములు సేకరించింది. బొగ్గు నిల్వలు అయిపోవడంతో ఇటీవలే ప్రాజెక్టు యాజమాన్యం మూసేస్తుంది. సమీపంలో ఉన్న పాములపేట, మేడిపల్లి, లింగాపూర్ గ్రామస్తులు ఈ ఖాళీ ప్రాంతం నుంచి గోదావరి నదికి వెళ్లే దారి ఏర్పాటు చేసుకున్నారు. ప్రాజెక్టు కోసం ఇచ్చిన తమ భూముల్లో సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధపడడంతో సింగరేణి యాజమాన్యం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది. దీంతో రైతులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన ఘటనాస్థలికి వచ్చి డోజర్తో ఫెన్సింగ్ పిల్లర్స్ కూల్చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్పించడం ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం రైతులకు అనుకూలంగా వ్యవహరించాలని రాజ్ ఠాకూర్ కోరారు. సీఎంతో నేరుగా మాట్లాడి రైతుల సమస్య పరిష్కరిస్తామన్నారు. దీంతో వివిధ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మేడిపల్లి, లింగాపురం రైతులందరూ త్యాగం చేస్తే ఇక్కడ ఓపెన్ కాస్ట్ చేసి ఇక్కడ రైతులకు సరైనటువంటి వసతి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని స్వచ్ఛమైనటువంటి ఒక దారి చూపిస్తామని చెప్పి గత 20 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు బొగ్గంతా తీసి ఇక్కడ 30 సంవత్సరాలు మేము చిన్నప్పుడు మొదలైతే ఇప్పటి వరకు కూడా చేసి పూర్తి బొగ్గు తీసేసుకొని మేడిపల్లిని, లింగాపురాన్ని, పాములపేటను డొల్లగా చేసినటువంటి చరిత్ర ఇవాళ సింగరేణికి ఉన్నది. సింగరేణి అంటే మాకు బాగా గౌరవం. అండర్ గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మా ప్రాంత రైతులు త్యాగం చేస్తే వారికి సరైనటువంటి వసతులు ఇవ్వకపోగా వారికి R&R ప్యాకేజ్లో ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన వారికి, మేడిపల్లి ఉన్న వారికి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి వేరే ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయకపోగా, డబ్బులు రాకపోగా, మైన్ బంద్ అయిపోయిన తర్వాత ఆ మిగులు ఆ గుట్టనైతే ఎవరు తవ్వరు. గమనిస్తా ఉన్నారు అనుకుంటా, ఒక్కసారి చూడండి. ఆ గుట్టను తవ్వరు. కానీ సింగరేణి 2014 యాక్ట్ ప్రకారంగా ఏవైతే భూసేకరణ చేస్తారో